కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కౌతాలం మండల గ్రామంలో ఎన్ రాఘవేంద్రారెడ్డి ప్రచారానికి ఎండ తీవ్రత ఉన్నా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చేస్తామని అన్నారు. ఇదిలా ఉండగా టీడీపీ మేనిఫెస్టో చూసి వైసీపీ నుండి 50 మంది ముస్లిం మైనార్టీ సోదరులు, తెలుగు యువత జిల్లా నాయకులు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలోకి చేరారు. వీరికి రాఘవేంద్రారెడ్డి టీడీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మా అక్క చెల్లెమ్మలకు మా తమ్ముడు వస్తున్నాడు, మా అన్న వస్తున్నాడు అని చెప్పి ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా ఇంత ఘనస్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన గ్రామం తాగునీటి సమస్య గురించి చెప్పారు. మన గ్రామమే కాదు, మన పక్క గ్రామం, మన నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో తిరుగుతున్నటువంటి ప్రతి గ్రామంలో కూడా నీటి సమస్య ఉంది. పక్కనే మల్లహనట్టిలో ఈరోజు మాకు ఏ పని వద్దు, మాకు తాగునీరు ఇస్తే చాలు, అంతకంటే మాకు ఏం అవసరం లేదని చెప్పి అడగడం జరుగుతుంది. అంటే ఈ నియోజకవర్గంలో 15 సంవత్సరాలు గెలిచిన ఎమ్మెల్యే గారు ఈ గ్రామాలకి ఏం చేశాడని చెప్పి అడుగుతున్నా. ఏ ఒక్క గ్రామానికైనా తాగునీరు ఇచ్చావా? ఏ ఒక్క గ్రామానికైనా ఆడబిడ్డకు ఈ 5 సంవత్సరాలు ఒక్క బాత్రూమ్ కట్టావా? ఎవరికి కట్టడు కూడా. బాత్రూమ్ కట్టాలంటే కూడా ఇసుక కావాలి. ఆ ఇసుక కూడా పోతుందని చెప్పి ఆడ లారీలు అమ్ముకోవాలి కదా, ఆ లారీలకు తక్కువ పడుతుంది. మళ్ళీ ఆ ఇసుక బాత్రూమ్లు కడితే కూడా ఇసుక తక్కువ పడుతుంది. అటువంటిది వైసీపీ ప్రభుత్వంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలా. ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే ఒక తెలుగుదేశం పార్టీదే. కనీసం సర్పంచ్లకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా రాత్రి అకౌంట్లో పడితే పొద్దునకంతా మాయమవుతుంది. సర్పంచ్ ఏదైనా చేయాలి గ్రామంలో పని అంటే డబ్బులు ఉండవాడ. ఏ రోజు ఇన్ని సంవత్సరాల నుంచి మేము కూడా 94 సర్పంచ్ అయ్యా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తూనే ఉన్నాం. ఏ రోజు కూడా సర్పంచుల నిధులు సీఎం వాడుకునే కాలాలు ఎప్పుడు లేదు. ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ గ్రామ పంచాయతీకి అభివృద్ధి లేకున్నట్ల ఆయన నిధులు పోతే పోనీ కనీసం సర్పంచుల నిధులతోనైనా సర్పంచులైన గ్రామాలు అభివృద్ధి చేద్దామంటే ఆ డబ్బులు కూడా లేకుండా ఖాళీ చేసేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకోవాలా. రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మీ అందరి దయ వల్ల మీ అన్న, మీ బావ ఇక్కడ ఎమ్మెల్యే అవుతున్నాడు. ఎవరికి భయపడాల్సిన పనిలే. మన గ్రామాల్ని మనమే అభివృద్ధి చేసుకుందాం, మన నియోజకవర్గాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించింది ఏంటంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతోనే ఈ రోజు నన్ను గుర్తించి మీకు సేవ చేయడానికి మీ ముందుకు పంపించాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇతగారిని 15 సంవత్సరాలు చూసాం. ఏదైనా ఏ గ్రామమైనా అభివృద్ధి చేశాడంటే ఈరోజు ఈ తిప్పల జట్టు నుంచి ఎమ్మెల్యే గారికి ఛాలెంజ్ విసురుతా. నీవు ఫలానా గ్రామంలో శాశ్వతంగా ఏదైనా బాగా పనిచేసి ఈ గ్రామంలో ఈ సమస్యలు లేకుండా చేసినానని చెప్పి చెప్పమను. నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా. ఇలాంటి ఎమ్మెల్యేనే 15 సంవత్సరాలు ఎట్లా గెలిపించారో నాకే విచిత్రం అవుతుంది. కాబట్టి రేపు రాబోయేది మీ ప్రభుత్వం, మీ బిడ్డ ఎమ్మెల్యే అవుతున్నాడు. ఖచ్చితంగా మనం అందరూ కూడా ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా 2 ఓట్లు కూడా సైకిల్కి వేసుకోవాల్సి వచ్చింది.